హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్కే తెలుగు ఛానల్. ఈరోజు గురువారం కదా, ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని పొద్దున్నే లేచానండి. బయటకు వచ్చి చూస్తే మంచిగా వర్షం పడుతుంది బాగా. ఇంకా బయట వరండాలో కొంచెం ఎక్కువ నానిపోయి ఉంటే హాఫ్ వర్క్ ఎట్లాగో ఇళ్ళకి కలకననేసి మొత్తం బయటంతా వరండా అలాగే మిద్దె పైకి ఎక్కే తాపలన్నీ నీళ్ళు పోసి నీట్గా కడిగేదానండి. ఎంత వర్షం పడుతున్నా బయట కడగాల్సిందే కదా. కాలువలో నీళ్ళన్నీ బయటకు వచ్చాయండి. అంతా రుతరుతగా అనిపించింటే ఇంకా ఫస్ట్ హాఫ్ అని ఇవి చేసేసుకొని తర్వాత ఇంట్లో కసువు దుబ్బి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత టిఫిన్ దగ్గరికి వచ్చాను. పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అనేసి నైటే పెసలు నానబెట్టానండి. చాలా రోజులైంది ఈ మధ్య. యాక్చువల్గా వీక్లీ వన్స్ అయినా పెసరట్టు తినేవాళ్ళము. ఈ మధ్య ఎందుకో కుదరట్లేదు. ఇంకా మిక్సీకి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం మర్చిపోయానండి ఫస్ట్. మళ్ళీ రెండో ఆయిలో వేసి మిక్సీ పట్టాను. వాటర్ లైట్గానే వేసానండి, నేను ఎక్కువ జోరుగా లేకోకుండా. ఆ తర్వాత అందులోకి చట్నీ చేశాను. మాకు రాయలసీమలో ఎర్రగడ్డ కారం మ్యాండేటరీ. పూరీలోకి, దోశలోకి, ఇట్లా ఇడ్లీలోకి అన్నిటికీ మిక్సింగ్ అనమాట ఎర్రగడ్డ కారం. అది లేకపోతే ఎలా చెప్పండి. అందుకే ఎర్రగడ్డ కారం కూడా చేసుకున్నాము. అలాగే పప్పుల చట్నీ పిల్లలకి. ఇంకా పెసరట్టు పిండి మిక్సీకి వేసుకున్న అంతా గిన్నెలో బౌల్లోకి తీసుకొని ఉప్పు, సోలా పొడి వేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలకి స్నానాలు అయిన తర్వాత వేసామండి. ఇంకా బాగా సోలా పొడి అది బేకింగ్ సోడా అండి, అది వేయడం వల్ల బాగా పులిసింది చూడండి, హోల్స్ వచ్చాయి బాగా. ఇంకా వన్ సైడే వేసుకున్నాం ఆయిల్. యాక్చువల్గా దోశ మా ఆయన వేశారు, నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోని చూసారు కదా ఇంత ఎర్రగా వచ్చిందో. అందులోకి ఎర్రగడ్డ కారం, మంచిగా పప్పుల చట్నీ వేసుకొని వేడివేడిగా దోశ బయట చల్లని వర్షంలో వేడిగా తింటుంటే సూపర్గా ఉండింది. ఈరోజు మీరేం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్కి పంపించాలా వద్దా అని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. బట్ కరెక్ట్గా స్కూల్ టైంకి తగ్గిపోయిందండి వర్షం. మీకు పెసరట్టులోకి ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.